వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎటు వెళ్తున్నామంటే అన్నమాట ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఖుషి మమ్మల్ని అడుగుతూనే ఉన్నాడు ఎప్పుడు వెళ్దామని. ఇంకా ఫైనల్లీ ఈరోజు వెళ్ళిపోయినాం అన్నమాట. ఈరోజు మార్నింగ్ బయటకు వెళ్ళిపోయినాం. వచ్చేసరికి మధ్యాహ్నం దాటిపోయింది. నిద్ర టైమింగ్ దాటిపోయింది. మా చిన్నోనికి పడుకోబెట్టలేదు. ఇంకా ఈవినింగ్ పడుకుంటే నైట్ తొందరగా పడుకోడని చెప్పి ఎంత బలవంతంగా ఆపినా ఆగలేదు. ఇక పడుకున్నాడు కదా అని కొద్దిసేపు పడుకొనిచ్చి ఎగ్జిబిషన్ పోయే ముందు బలవంతంగా లేపి తీసుకొచ్చాము. కానీ ఏడుస్తూనే ఉన్నాడు. కానీ ఎగ్జిబిషన్ చూడంగానే ఆ లైటింగ్స్ అవి చూడంగానే నిద్ర మొత్తం పోయింది మా చిన్నోంది. ఇదే టైంలో ఇంటికాడ ఉంటే మాత్రం ఒక టార్చర్ ఉండేది నాకు. ఎత్తుకో అని ఏడవడం అన్నీ చేసేటోడు. కాకపోతే ఎగ్జిబిషన్కి వచ్చినాం కదా మొత్తం నిద్ర అంతా పోయింది. ఫుల్గా ఎంజాయ్ చేసిండు. ఇది మాత్రం బాగుంది. డిఫరెంట్గా ప్రతిసారి ఒక డిఫరెంట్ లుక్ వేస్తారు. ఈసారి మాత్రం ఈ లుక్లో ఉంది. కానీ నడుస్తుంటే స్టేజ్ కదులుతుంది. కొంచెం భయమైంది మాకు, ఇంటి ఇలా ఊగుతుంది అని. ఆ చిన్న గ్యాప్ ఉంటే అందులో నుంచి బయటకి చూస్తారు. కాకపోతే అది ఫ్లెక్సీయే, అదిని గట్టిగా పట్టుకుంటే కింద పడిపోతాం. అందుకే వాళ్ళని అక్కడి నుంచి లాక్కొచ్చేసాం. ఇంకా ఈ స్టెప్స్ అయితే బల్ల నిలువుగా పెట్టారు, అంటే ఎత్తుగా ఉండాలని చెప్పి ఇలా పెట్టారు. కానీ అవి దిగడానికి కొంచెం భయమైంది పిల్లల్ని పట్టుకొని దిగాలంటే. ఇంకా మా వదిన అయితే భయపడుతుంది దిగడానికి, స్లోగా దిగుతుంది. లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్తో పోల్చుకుంటే ఈ ఇయర్ ఎగ్జిబిషన్ మాత్రం నార్మల్గా అనిపించింది. ఏమీ పెద్దగా అనిపించలేదు. ఈ బబుల్స్ మాత్రం మంచిగా అనిపించింది. స్నో లాగా అరేంజ్ చేశారు. ఇది మాత్రమే ఎక్సలెంట్. అసలు ఎగ్జిబిషన్లో స్పెషల్ అంటే ఇదే. అండ్ హైలైట్గా ఎంజాయ్ చేసింది కూడా ఇక్కడే మేము. ఇంకా మా చిన్నోడు చూసారా, వానికి ఎవరు చెప్పనవసరం లేదు, ఎలా బొరుతుండో పెంగ్విన్ లాగా. ఇది అసలు టికెట్ లేకుండానే అలౌ చేసారు. అసలు దీనికి టికెట్ పెడితే అయిపోయేది. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోకి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇది ఎందుకో టికెట్ పెట్టలే వాళ్ళు. టికెట్ పెట్టుంటే వాళ్ళకే లాభం ఉండేదేమో, కానీ మాకు మాత్రం ఫుల్ ఎంజాయ్ అనిపించింది. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరు కలిసి ఇక్కడ మాత్రమే ఫుల్గా ఎంజాయ్ చేసారు. నన్ను అడిగితే మేమైతే ఫుల్గా ఆడినాం. మా పిల్లలు నేనైతే స్పెషల్గా మేము మంచిగా ఆడుకున్నాం. ఇంకా వీడియో తీస్తున్నా, ఆయన మీద కూడా వేద్దాం. ఇక చాలు వేరే గేమ్లోకి వెళ్దామంటే మా పిల్లలు ఊరుకుంటేనే కదా, అండ్ వద్దు ఇక్కడ ఆడుకుందాం అన్నట్టుగా అక్కడే ఆడుతారు. ఇంకా మా చిన్నోడైతే చిన్న పెంగ్విన్ లాగా ఆడుతుండు. వానికి కర్లీ హెయిర్, ఆ కర్లీ హెయిర్లో ఆ రౌండ్లో అన్నీ బబుల్సే ఉండిపోయినాయి. కీకలు వస్తున్నాయి ఇప్పుడే. కీకలు చూసినా ఇక్కడ నుంచి రాగానే షాపింగ్ అనిపించింది అని బొమ్మలు కనిపించినాయి. ఇంకా కీకలు వేసుకుంటూ వస్తుండు. కాకపోతే నేను డైవర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. వెరీ గుడ్. ఎటు చూడొద్దు, చూసుకుంటా తనవా. ఆడదా ఎగ్జిబిషన్కి వెళ్ళి గేమ్స్ ఆడకపోతే ఎలా. ఒక గేమ్ అయితే అందరం కలిసి ఆడినాం. పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకంటే ఎప్పుడు చూడు అవే గేమ్స్ అవే రిపీట్ అవుతూనే ఉంటాయి కదా, అందుకే పెద్దగా ఆడాలనిపించలేదు. పిల్లల గేమ్స్ మాత్రం బాగా ఆడారు. వాళ్ళని మాత్రం ఆడిపించినాం. వాళ్ళ కోసమే వెళ్తాం కదా మనం ఎగ్జిబిషన్. ఒకప్పుడు మనకు కూడా ఎగ్జిబిషన్ అంటే బాగా అనిపించేది. అబ్బా ఎగ్జిబిషన్ పడుతుంది అనే ఎక్సైట్మెంట్ అయితే బాగుండేది. ఇప్పుడు అన్ని గేమ్స్ ఎప్పుడు చూడు ఒకేలాగానే అవే ఉంటాయి కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు కదా. ఎగ్జిబిషన్ అంటే ఒకప్పుడు భలే ఎగ్జైట్మెంట్గా ఉండేది. ఇప్పుడు అలా లేదు. అవే గేమ్స్ కదా, చూసినవే కదా అనేది బోరింగ్గా అనిపిస్తుంది. ఏదో పిల్లల కోసం వెళ్ళాల్సి వస్తుంది, కానీ అవే గేమ్స్ రిపీట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా వెరైటీగా పెట్టరు. ఈసారి మాత్రం ఎగ్జిబిషన్ అస్సలు బాగాలేదు. పిల్లలకు కూడా గేమ్స్ ఎక్కువ ఏం పెట్టలేదు. రొటీన్గా 1-2 అవే రిపీట్ అయినాయి తప్ప పెద్దగా ఏం పెట్టలేదు. చూడ్డానికి బాగుంది తప్ప గేమ్స్ అయితే పెద్దగా అనిపించలేదు. మళ్ళీ అందులో క్యాషే కావాలన్నారు. స్కానర్ అడిగితే లేదు అని చెప్పారు. అట్లా అయ్యేసరికి కొన్ని గేమ్స్ మిస్ అయినాం. మేము క్యాష్ తీసుకెళ్ళలేదు. ఎవరైనా వెళ్తే మాత్రం క్యాష్ తీసుకెళ్ళండి. క్యాష్ లేకపోతే అక్కడ కొన్ని గేమ్స్ ఆడలేము. పిల్లలేమో ఏడుస్తారు అది ఎక్కుదామని, మన దగ్గర ఏమో క్యాష్ ఉండదు. కొంచెం ఇబ్బంది అనిపించింది. మా చిన్నోడికి కార్లు అంటే పిచ్చి.
ఆ కార్ గేమ్ కదా, ఇది రొటేట్ అవుతున్న కొద్దీ భలే ఎంజాయ్ చేసిండు. అసలు మమ్మల్ని చూడలేదు, నేను ఎంత పిలుస్తున్నా కానీ నన్ను మాత్రం చూడలేదు. లాస్ట్లో వాళ్ళ అన్న చెప్తే చూసింది తప్ప మొత్తం దాని మీదనే ఉంది వన్ ఫోకస్. నీకైతే అన్నీ ఎక్కడం, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఫుల్గా ఉంది. కాకపోతే అన్నీ ఎక్కించలేకపోయినాం. వాని ఏజ్కి ఎక్కడ పడతాడో ఎక్కడ జారుతాడో అని చెప్పి మేము ఏది అంటే కొన్ని ఎక్కించినాం కానీ అన్ని ఎక్కియలేకపోయినాం. పెద్దోళ్ళకు ఒకటి ఎక్కాలని ఉంది, వీనికి ఇంకొకటి ఎక్కాలని ఉంది. అందుకు అట్లా కొన్ని మిస్ అయిపోయినాయి. అందరు కలిసి ఎక్కిన దాంట్లో మాత్రం ఎక్కించినాం కానీ మిగతాది ఏమీ లేదు. అయినా ఇక్కడ గేమ్స్ కూడా ఏమున్నాయి, ఏమీ లేవు. ఇవే కార్లదే 2-3 ప్లేస్లలో ఉంది, అంతకు మించి ఏమీ లేవు గేమ్స్. వాటర్లో అంటే పడిపోతారేమో అని చెప్పి ఆ వాటర్ గేమ్ పెట్టలేదు. ఒక ట్రైన్ ఎక్కించాము. ఈ వీడియో చూస్తుంటే కూడా మా చిన్నోడు ఇప్పుడు కూడా ఏడుస్తుండు, నేను మళ్ళీ ఎక్కుతా అని. ఎక్కుతావా? మళ్ళీ ఎక్కుతావా? ఐసోరిస్తుంటే కూడా చూసి ఎక్కుతా అని ఏడుస్తుండు పాపం, బుంగమూతి పెట్టుకొని. ఎక్కుదు సరే దిగిరు కానీ మా కన్న మాత్రం దిగా అన్నాడు. అస్సలే దిగా అని ఏడ్చింది. ఏడ్చేసరికి ఆయననే చూసి మళ్ళీ ఒక రౌండ్ వేసినాక ఇంకా సైలెంట్గా దిగిపోయిండు. ఇంకో గేమ్ ఆడదామా నాన్న అని అంటుండంట. ఇంకో గేమ్ ఆడతాడట. అన్నీ ఆడాలని ఉంది. ఇప్పుడైతే సంధిస్తే అన్నీ ఆడతాడేమో, అలా ఉంది వాని ఇంట్రెస్ట్. అప్పుడు ఇవన్నీ ఎక్కే వాళ్ళం, ఫుల్ ఎక్సైట్మెంట్గా అనిపించేది. ఇప్పుడు ఆ గేమ్స్ చూస్తే అంతే కదా, ఇటు వెళ్ళి అటు వస్తుంది కదా, అంతే కదా అనిపిస్తుంది. దానికన్నా నెక్స్ట్ లెవెల్ గేమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఆడాలనిపిస్తుందేమో. ఇప్పుడు మాత్రం కామన్ అనిపించింది ఆ గేమ్స్ అన్నీ. ఇంకా ఇక వీళ్ళైతే దిగిపోయారు. మా కన్నని దిగురా అని అంటే ఏడ్చిండు. నేను ఇది వద్దు, నాకు కారే ఎక్కుతా అని చెప్పి. ఎలాగ టికెట్ తీసుకున్నాం కదా, కొద్దిసేపు అన్న ఆడరా అని అంటే వాళ్ళిద్దరు ఆడుతున్నా కూడా వీడు ఏడుస్తూనే ఉన్నాడు. నేను కారే ఎక్కుతా అని ఇంకా పక్కకున్న కారు ఎక్కిపించినాం. అదే టికెట్తో వాళ్ళు ఎక్కిపించారు. చెప్పాను కదా 2-3 కార్లే ఉన్నాయని చెప్పి. ఇంకో అదే ఇది. ఈ గేమ్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తుండే వాడు కార్లో. వీళ్ళేమో పక్కకి ఈ గేమ్ ఆడతారు. కొంచెం పెద్ద పిల్లలున్న, వెయిట్ ఉన్న పిల్లలున్న జంప్ చేస్తే స్ప్రింగ్ అనేది స్పీడ్గా ఊగేదేమో. అది జంప్ కాలేదు పాపం. ఎంత ఊగినా వాళ్ళు ఎంత చేసినా వాళ్ళ వెయిట్కి తగ్గట్టు వాళ్ళకి స్ప్రింగ్ అయింది. కానీ కొంచెం పెద్దవాళ్ళు ఉన్న, కొంచెం వెయిట్ పర్సన్స్ ఉన్నా కానీ కొంచెం హెవీగా జంప్ చేసే వాళ్ళేమో పైకి ఎగిరే వాళ్ళు, అప్పుడు ఎంజాయ్ అనిపించేది. అయినా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. మా షూ ఎగిరితే మాత్రం అసలే ఎగరలేదు. మా ఖుషి వాడే ఎగురుకుంటుండు చూడండి. ఇంకా అవ్వట్లేదు దాంతో అని చెప్పి ఇంకా వాడే జంప్ అవుతుండు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కానీ అందరు కలిసి ఎగురుతుంటే భలే అనిపించేదేమో సరదాగా. వీళ్ళు జంప్ చేద్దామని వెళ్ళేసరికి ఎవరు లేరు అక్కడ, వీళ్ళిద్దరే. ఎక్కువ మంది ఉన్నా ఒకరి మీద ఒకరు పడిపోయేవాళ్ళు. ఇలా ఉన్నదే బెటర్ లేండి. మా అర్షిగాడు వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే క్యూట్గా ఉన్నాయి. వాడైతే డమ్మన పడిపోయింది. ఇది మాత్రం పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్లో మాత్రం ఫుల్గా ఉంటుంది. ఇంకా ఆడడం. కానీ ఇందులో కూడా ఇంకా వెరైటీలు ఏమైనా ఉంటే బాగుండేమో. ఆడుతుంటే కన్నకు ప్రాణం పోతుంది. మా చిన్నోడు నేను పోతా అంటే ఇంకా కొద్దిసేపు అక్కడ ఆడుకుంటాడని చెప్పి ఎక్కిస్తే మెల్లగా వాళ్ళు ఆడుతుంటే చూసి పైకి వెళ్తా అని చెప్పి పైనకి వెళ్ళిండు. ఇంకా ఆడుకుంటూ మెల్లమెల్లగా ఎక్కిండు. ఎక్కడేమో అనుకున్నాం, ఎక్కొచ్చింది. ఎక్కడం మాత్రం ఎక్కగలిగిండు. ఎక్కొచ్చింది కానీ దిగడం మాత్రం దిగరాలేదు. దిగడానికి మాత్రం రాలేదు. వచ్చినేమో కానీ ఇంకా పెద్దోడు లాగిండు. అక్కడ లాగేసరికి ఏడవడం స్టార్ట్ చేసిండు. ఇంకా వద్దు అని చెప్పి తీసుకొచ్చేసినాం. కొంచెం పెద్దవాళ్ళు పిల్లలు ఆడుతుంటే చూద్దామని చెప్పి వద్దామని అనుకునే వాళ్ళైతే ఎప్పుడు రాలేకపోదురో. వచ్చారంటే కాళ్ళ నొప్పులు అయితే ఫుల్గా ఉండేది. వాళ్ళే కాదు, మాకు కూడా పిల్లలు ఆడుతుంటే కాసేపు రిలాక్స్గా కూర్చుందామంటే చైర్స్ మాత్రం ఎప్పుడు వేయలేదు. కానీ ఈసారి చైర్స్ వేయడం వల్ల కొంచెం రిలాక్స్గా అనిపించింది. వాళ్ళు ఆడుతుంటే కొద్దిసేపు కూర్చున్నాం. పిల్లలు అలసిపోయారు, మేము అలసిపోయినాం. ఇంకా ఇంటికి వెళ్దామని అంటే ఇలా ఫుడ్ చూసి మాకు కావాలి అని అడిగితే ఇక్కడ వద్దు, బయట ఫుడ్ అయితే అస్సలే వద్దు అని చెప్పినాం. సరే ఏమైనా గేమ్స్ అంటే ఆడుకోండి అని అంటే మళ్ళీ గన్ ఫైర్ దగ్గరికి వచ్చిండు. ఏం ఆడతలే చిన్నోడు కదా, ఏం షూట్ చేస్తుంది అనుకున్నాం. కానీ పర్ఫెక్ట్గానే చేసిండు. షూట్ చేయడం మంచిగా అనిపించింది. అన్నీ షూట్ చేసిండు, అన్నీ తగిలినాయి. ఒకసారి బెలూన్కి తగిలి కింద బెలూన్ ఊడిపడింది కానీ అది పగలకుండా కింద పడిపోయింది.
ఇలాంటి టైంలోనే కదా పిల్లల స్కిల్స్ ఏంటో అర్థమవుతాయి. మా ఓనికి ఇందులో టాలెంట్ ఉందనేది నాకు ఇప్పుడు అర్థమైంది. కూడా అంతే, గన్ పట్టుకొని ఎప్పుడు షూట్ చేస్తూనే ఉంటాడు. పిల్లల్ని అన్ని గేమ్లలో ఆడిపియాలి, అన్నిట్లలో పోవాలి. ఇందులో కూడా రూల్స్ అనేటివి పెట్టద్దు. అప్పుడే వాళ్ళ టాలెంట్ ఏంటిది అనేది మనకు తెలుస్తుంది కదా. ప్రతిదీ ఆడుకుంటూ వాళ్ళు ఎందులో ఆడుతురు, ఏది ఇంట్రెస్ట్గా ఆడుతురు అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళకి ఎందులో టాలెంట్ ఉంది అనేది. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో కూడా తెలుసుకోవాలి మనం. దానికి ఇంకా ఇప్పుడు బొమ్మల పైన పడింది, ఆడుకోవడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ట్రాక్టర్ కావాలంట, ట్రాక్టర్ తీసుకుంటాడట. వద్దురా అంటే వినట్లేదు. ఇంకా మళ్ళీ బబుల్స్ దాంట్లోకి వచ్చేసారు. ఇందులో మాత్రం చాలాసేపు ఎంజాయ్ చేసినాం. ఇంకా మేము కూడా కూర్చొని మేము కూడా చాలాసేపు ఎంజాయ్ చేసినాం. భలే అనిపిస్తుంది, వాళ్ళలాగా మాకు కూడా ఫ్రీగా ఆడాలనిపిస్తుంది. కానీ పెద్దోళ్ళం కదా, ఆడలేం కదా. అందుకే ఇక అలా కూర్చొని కొద్దిసేపు ఆడినాం. ఎగ్జిబిషన్లో ప్రతిదీ బోరే అనిపించింది నా పర్సనల్గా. షాపింగ్ అన్నా చేద్దామని చెప్పి వెళ్తే ఫుల్ కాస్ట్ అయితే ఫుల్గా ఉంది. పోనీ హ్యాంగింగ్స్ అన్నా తీసుకుందాం అంటే ప్రతి ఎగ్జిబిషన్లో హ్యాంగింగ్స్ మాత్రం మంచిగా అనిపిస్తాయి. ఈసారన్నా తీసుకుందామని చెప్పి వెళ్ళి చూస్తే అంత కలెక్షన్ అయితే లేదు, నార్మల్గా అనిపించింది. అది కూడా నచ్చలేదు నాకు. షాపింగ్ సైడ్ ఇంకా వెళ్ళనే లేదు. పోనీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ ఆడదాం చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. నాకు ఎగ్జిబిషన్లో ఏది నచ్చలేదు, ఈ గేమ్ మాత్రం బాగా నచ్చింది. నేను పర్సనల్గా ఫుల్గా ఎంజాయ్ చేసింది మాత్రం ఈ గేమే. ఇంకొద్దిసేపు కూడా ఆడాలనిపించింది, అంతగా నచ్చింది నాకు. ఈ ఐడియా కూడా నాకు బాగా నచ్చింది, బాగుంది అసలు. ఇదొక్కటి మాత్రం ఈ ఎగ్జిబిషన్లో చూడొచ్చు, ఆడొచ్చు, అంతగా నచ్చింది. ఇంకా అయిపోయింది, ఇంకా వెళ్తున్నాం ఇంటికి. ఈ సెట్ కూడా భలే ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, రీల్స్ తీసుకునే అంత లేదు, కొన్ని ఫొటోస్ దిగినాం అంతే. ఎందుకంటే అందరు వచ్చేవాళ్ళు ఉంటారు కదా. ఫొటోస్ కొన్ని తీసుకున్నాం. బయటికి వెళ్ళినామంటే చాలు మా వదినే నాకు కెమెరామ్యాన్ అవుతుంది. కెమెరామ్యాన్ కాదు, కెమెరా ఉమెన్ అవుతుంది నాకు. పర్ఫెక్ట్గా తీస్తుంది. ఇంకా ఫైనల్గా బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చినాక మా చిన్నోడు అంటే ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి కదా, మా పెద్దోడిని కొన్ని ఫొటోస్ దిగిరా అని అంటే వెళ్ళి వాడు ఫన్నీగా కొన్ని ఫొటోస్ అయితే దిగిండు. అవి అయితే భలే అనిపించినాయి. చెప్పకుండానే వెళ్ళి దిగిండు. అవో ఇదైతే భలే అనిపించింది. ఇంకా అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. మా చిన్నోడు ఇప్పటికే ఐస్ క్రీమ్ అంటుండు. ఇంకా ఈ ఎగ్జిబిషన్ నుంచి వెళ్ళి ఐస్ క్రీమ్ ఒకటి మాత్రం తీసుకొని వచ్చారు. అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.